వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మరి నిన్ననే గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి మరియు వెటర్నరీ కానీ హస్బెండరీ కానీ మరి అదేవిధంగా అగ్రికల్చర్ కానీ ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల భర్తీని గుర్తిస్తూ వాటిని భర్తీ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం జరిగింది. వాటి యొక్క భర్తీకి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి అని చెప్తూ ఈ యొక్క ఆర్థిక శాఖ ఆమోదం తెలియజెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో చాలామంది గ్రూప్ 2 ఎవరు ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అసలు గ్రూప్ 2 యొక్క సిలబస్ ఏంటి, అర్హతలు ఏమిటి, మరి ఏ వయసు వారు వరకు కూడా ఈ గ్రూప్ 2 ప్రిపేర్ కావచ్చు, రాయొచ్చు ఎగ్జామ్ని అనే డౌట్స్ ఉంటాయి. వాటిపైన ఈరోజు నేను మీతో మాట్లాడతాను. మనకిప్పుడు ఏమంటున్నామండి, గ్రూప్ 2కు సంబంధించి యొక్క గ్రూప్ 2 గ్రూప్ 3 యొక్క వీటికి సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ అనేది విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ గ్రూప్ 2కు సంబంధించి సిలబస్ ఏంటి, అర్హతలు ఏమిటి? రైట్, ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి అంటే ఈ యొక్క గ్రూప్ 2కు సంబంధించినటువంటి అర్హతలు ఏదైనా డిగ్రీని పూర్తి చేసిన వాళ్ళు దీనికి అర్హులు. ఎనీ డిగ్రీని కలిగిన వారు ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి అప్లికేషన్ ఇవ్వడానికి అర్హులుగా పేర్కొంటాం. నువ్వు బీటెక్ చేయు, బీఏ చేయు, బీఎస్సీ చేయు, ఎనీ డిగ్రీ, మరి ఈ యొక్క డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వయస్సు, మరి చాలా ఎక్కువ వయసు ఉంటుంది. ఇప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ వంటి యూనిఫామ్ డ్రెస్ కోడ్లకు మాత్రం ఒక రకమైన ఏజ్ లిమిట్ ఉంటే ఇక్కడ చాలా ఏజ్ లిమిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మినిమం 44 ఇయర్స్ వరకు ఎవరైనా రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇకపోతే నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే ఈ యొక్క గ్రూప్ 2కు సంబంధించి సిలబస్ ఏమిటి, గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్, మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏమిటి అన్నప్పుడు ఫస్ట్ గ్రూప్ 2లో ఎన్ని పేపర్లు ఉంటాయి, గ్రూప్ 2లో ఎన్ని పేపర్లు ఉంటాయట అంటే చూడండి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, 4 పేపర్లు ఉంటాయి. మరి పేపర్ 1కి ఎన్ని మార్కులు ఉంటాయి, పేపర్ 2కి ఎన్ని మార్కులు? ఈచ్ వన్ పేపర్ 150 స్కోర్ ఉంటుందండి. ఈచ్ వన్ పేపర్ ఎంత అంటున్నామండి? 150 స్కోర్ ఉంటుంది. ఓకేనా? మరి 4 పేపర్లు కాబట్టి 150 ఇంటూ 4 ఎంత స్కోర్ ఉంటుందంటే 600 స్కోర్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? 600 మార్కులు ఉంటాయి. మరి పేపర్ 1లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? పేపర్ 1 మొత్తం చూస్తే ఏముంటుందట అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్, దీంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి? ఈ జనరల్ స్టడీస్ సంబంధించి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఒకటి ఈ యొక్క జనరల్ సైన్స్, ఏమంటున్నామండి? జనరల్ సైన్స్. రెండో జియోగ్రఫీ. 3 అంటే జనరల్ సైన్స్ అంటే బయోసైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. జియోగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇకపోతే ఇంకేం కనిపిస్తున్నాయి? నెక్స్ట్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఏమంటామండి? ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ ఇంకేం సబ్జెక్టులు కనిపిస్తున్నాయి? వీటితో పాటుగా ఇంగ్లీష్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇంకేముంటున్నాయట అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏం కనిపిస్తున్నాయట అంటే ఇండియన్ హిస్టరీ,
నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ. ఓకే, నెక్స్ట్ వీటితో పాటుగా మళ్ళీ ఏం కనిపిస్తున్నాయట అంటే ఎకానమీ, నెక్స్ట్ పాలిటీ, నెక్స్ట్ తెలంగాణ కల్చర్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, వీటితో పాటుగా ఇంకేం కనిపిస్తున్నాయట అంటే తెలంగాణ స్కీమ్స్, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ మనకు ఇక్కడ కనిపించేటువంటి అంశాలు. ఎక్కడ అంటున్నామండి, ఈ యొక్క గ్రూప్ 2 పేపర్ 1 జనరల్ స్టడీస్ సంబంధించి ఈ అంశాలన్నీ మనకు కనిపించడం జరుగుతుంది. ఈ సబ్జెక్టులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎకనామీ, పాలిటీ, తెలంగాణ కల్చర్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జీకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఈ సబ్జెక్టులన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది పేపర్ 1. దీనికి ఓవరాల్గా మనకి ఎన్ని మార్కులు ఉంటాయట అంటే ఒక 150 మార్కులు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనకు మళ్ళీ ఏం కనిపిస్తుందట అంటే పేపర్ 2 కనిపిస్తూ ఉంటుంది. ఏం కనిపిస్తుంది అంటున్నామండి, పేపర్ 2 అనేది చూద్దాం. పేపర్ 2లో మనకు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి. ఈ పేపర్ 1కు ఓవరాల్గా టోటల్గా 150 మార్కులు ఉంటాయి. పేపర్ 2 ఎన్ని మార్కులట అంటే 150 మార్కులు ఉంటాయి. దీనిలో సెక్షన్ 1 అని, సెక్షన్ 1 వచ్చేసి 50 మార్కులు ఉంటుంది. ఇది ఏమిటి అంటే ఓన్లీ పాలిటీ, దీనికి ఒక 50 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 2, దీనికో 50 మార్కులు ఉంటాయి. ఇది ఓన్లీ సోషియాలజీ. సెక్షన్ 3, దీనికి ఒక 50 మార్కులు ఉంటాయి. దీంట్లో ఇండియన్ హిస్టరీ, దీనికి ఒక 25 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, దీనికి ఒక 25 స్కోర్ వస్తుంది. ఈ రెండు కలిపే 50 మార్కులుగా ఇవ్వడం జరిగింది. ఇది పేపర్ 2 అండి. ఓకే, నెక్స్ట్ పేపర్ 3. పేపర్ 3 150 మార్కులు ఉంటాయి. దీంట్లో ఇండియన్ ఎకానమీ 50 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ ఒక 50 మార్కులు ఉంటాయి. ఎకానమీ, అభివృద్ధి, డెవలప్మెంట్ ఇష్యూస్, అభివృద్ధి సమస్యలు ఏమంటామండి, డెవలప్మెంట్ ఇష్యూస్, అభివృద్ధి సమస్యలు, భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సమస్యలు, ఇండియన్ ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంట్, దీనికి సంబంధించి ఒక 50 మార్కులు. ఓవరాల్గా 150 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత పేపర్ 4 ఉంటుంది. పేపర్ 4 వచ్చేసి 150 మార్కులు ఉంటాయి. ఇది పేపర్ 4లో ఒకటి 1948 నుంచి 1970 వరకు ఇది ఒక దశ. ఇది ఓవరాల్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏమంటున్నామండి, తెలంగాణ
ఉద్యమ చరిత్ర 50 మార్కులు. 1970 నుంచి 1990 వరకు ఇదొక 50 మార్కులు. 1990 నుంచి 2014 వరకు ఇదొక 50 మార్కులు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి తొలి దశ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం, మలి దశ ఉద్యమం. వీటికి 50 మార్కులు, ఓవరాల్గా 150 మార్కులు. సో 4 పేపర్లకు కలిపి 600 మార్కులు. ఇది తెలంగాణ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 సిలబసు మరియు పేపర్లు, మార్కులు ఇవి. ఓకేనా. నెక్స్ట్ ఇకపోతే గ్రూప్ 3కి సంబంధించి వాస్తవానికి గ్రూప్ 3 మీద మొన్నటి వరకు గ్రూప్ 3 పోస్టులు ఉండవు, వాటన్నిటినీ గ్రూప్ 2లోనే మెర్జ్ చేస్తాము అని చెప్పారు. మరి ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 3కి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తాడా, మరి గ్రూప్ 2లోనే మెర్జ్ చేసి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడా అనేది కొంత డైలమా అనేది ఉన్నది. మరి ఒకవేళ గ్రూప్ 3 కనుక సపరేట్ నోటిఫికేషన్ ఇస్తే మనకు 450 మార్కులకు 3 పేపర్లతో తెలంగాణ ఉద్యమ చరిత్ర వెయిటేజ్ని తగ్గించి 3 పేపర్లతోటి 450 మార్కులతో గ్రూప్ 3 అనేది నిర్వహిస్తాము అని చెప్పి ఇదివరకు ప్రకటించారు. ఇప్పటి వరకు గ్రూప్ 3 మీద ఒక ఎగ్జామ్ కూడా నిర్వహించలేదు. కాబట్టి ఈ గ్రూప్ 3కి సంబంధించి ఏమైనా సర్క్యులర్ విడుదల చేసినప్పుడు, జారీ చేసినప్పుడు మాత్రమే, ఏదైనా జియో ఇష్యూ చేసినప్పుడు మాత్రమే దీని గురించి మాట్లాడగలుగుతాం. ఎందుకంటే ప్రీవియస్గా గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇంతవరకు ఎక్కడ జరగలేదు. కావున ఆ అంశాన్ని పక్కన పెట్టి మీరు గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయినట్లయితే ఇదే గ్రూప్ 2 సిలబసే గ్రూప్ 3లో ఉంటుంది, గ్రూప్ 4లో ఉంటుంది. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా దాంట్లో ఇదే సిలబస్ ఉంటుంది. మరి ఇదే క్రమంలో జూనియర్ లెక్చరర్లు అని, డిఎల్ అని, డిగ్రీ లెక్చరర్లు అని, వెటర్నరీ అని, అగ్రికల్చర్ అని, ఏడబ్ల్ఈ అని, హార్టికల్చర్ అని చెప్పి ఎన్నో ఉద్యోగాలకు సంబంధించి, గురుకుల అని చెప్పి ఇక ఎన్నో ఉద్యోగాలకు సంబంధించి డిఏఓ అని, ఎఫ్ఎస్ఓ అని, ఏఎంవిఐ అని, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని చెప్పి, సిడిపిఓ అని చెప్పి ఎన్నో నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మొన్ననే గత వారంలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి కావున ఈ యొక్క ఇతర ఎగ్జామ్లన్నింటికి 2 పేపర్లుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒకటి ఇతర ఎగ్జామ్స్, అదర్ ఎగ్జామ్స్కి సంబంధించి, ఈ అదర్ ఎగ్జామ్స్కి సంబంధించి పేపర్ 1 ఒకటి ఉంటుంది, పేపర్ 2 ఒకటి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి వారి యొక్క కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఏమంటున్నామండి, జనరల్ స్టడీస్ అనేది కనిపించడం జరుగుతూ ఉంది. సో మీరు ఎవరైనా దేనికి ప్రిపేర్ అయినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా మీరు తప్పనిసరిగా ఏం చదివి ఉండాలి అంటే జనరల్ స్టడీస్ అనేది చదువుకొని ఉండాలి. ఏం చదువుకొని ఉండాలి అంటున్నా, జనరల్ స్టడీస్ అనేది ప్రిపేర్ అయి ఉండాలి అంటున్నాం. మరి కావున జనరల్ స్టడీస్ అనేది ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి మీరు గ్రూప్ 2 స్థాయిలో జనరల్ స్టడీస్ను కనుక చదివినట్లయితే చాలా ఈజీగా మీరు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేస్తూ ఒక సక్సెస్ సాధించే విజేతగా నిలబడతారు. ఇప్పుడు గ్రూప్ 2 స్ట్రాటజీ ఏమిటి, మరి గ్రూప్ 2ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మనకి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంది అనే అంశాన్ని కూడా చెప్తా. రైట్, గ్రూప్ 2ను ఏ విధంగా ప్రిపేర్ కావాలి, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏ సబ్జెక్టులను బ్యాలెన్స్ చేస్తూ చదవచ్చు, చదవడానికి స్కోప్ ఉంది. నేను చూపిస్తాను చూడండి. మీరు ప్రధానంగా ఏ సబ్జెక్టులను చదవాలి అంటే ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టులు. మరి ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టులు ఏంటి? ఒకటి ఇండియన్ హిస్టరీ, ఏమంటున్నా ఇండియన్ హిస్టరీ. 2 తెలంగాణ ఉద్యమ చరిత్ర. 3
తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఇప్పుడు ఈ 2 సబ్జెక్టులను పరిపూర్ణంగా చదివితే నీకు కవర్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్ రైట్. నేను ఇక్కడ ఒక 300 నుంచి 400 స్కోర్ మధ్యలో మీరు ఏ విధంగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, ఒక 300 నుంచి 350 స్కోర్ వరకు మీరు ఏ విధంగా ఈజీగా అచీవ్ చేయగలుగుతారనే అంశం మీద మాట్లాడుతున్నా. ఇండియన్ హిస్టరీ మీకు ఓ 25 మార్కులు పేపర్ 2లో కనిపిస్తాయి, ఓ 15 మార్కులు జనరల్ స్టడీస్లో కనిపిస్తున్నాయి. ఎంత? ఈక్వల్ టు ఒక 40 మార్క్స్. ఇప్పుడు ఈ ఇండియన్ హిస్టరీని చదివేటప్పుడు నువ్వేం చదువుతావట అంటే ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడ్రన్ హిస్టరీ అనేది చదువుతావు. మోడ్రన్ హిస్టరీ చదివేటప్పుడు కొన్ని టాపిక్లు వస్తాయి. ఏమిటి అంటే, ఒకటి కుల ఉద్యమాలు ఈ టాపిక్. 2 రైతాంగ ఉద్యమాలు. నెక్స్ట్ సంస్థలు, ఈ టాపిక్లు. ఓకే, వీటితో పాటు కమిటీలు, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిటీలు. ఇగో వీటిని చదవడం వల్ల నీకు ఏ సబ్జెక్ట్ కవర్ అవుతుంది అంటే సోషియాలజీ కవర్ అవుతుంది. సోషియాలజీలో కుల ఉద్యమాలు ఉంటాయి. ఇగో ఈ టాపిక్ ఇక్కడ ఉంటుంది. రైతాంగ ఉద్యమాలు ఉంటాయి. వివిధ సంస్థలు, బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, సాంస్కృతిక పునరుజ్జీవన యుగం, ఇదంతా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలు, డిస్పాచ్ కమిటీ, స్ట్రెచ్ కమిటీ, వెల్బీ కమిషన్, ఇలాంటి కమిటీలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది సోషియాలజీని కవర్ చేస్తుంది ఇండియన్ హిస్టరీ. ఓకే, ఇది మోడర్న్ హిస్టరీని చదువుతున్నప్పుడు. నెక్స్ట్ ఇదే ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు యాన్షియంట్ హిస్టరీని తీసుకుంటాం. యాన్షియంట్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్రను చదివేటప్పుడు మరి ఏ అంశాలను చూసుకోవాలి? ఒకటి సింధు నాగరికత, నెక్స్ట్ వేద నాగరికత, నెక్స్ట్ మతాలు. ఇవి 3 టాపిక్లు. సింధు నాగరికత, వేద నాగరికత, మతాలు అంటే జైన మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, జొరాస్ట్రియన్, సిక్కు, పార్సీ, ఇస్లాం, క్రైస్తవ మతం, ఈ యొక్క అనేక మతాలను గురించి మనం ఇక్కడ చదువుతూ ఉంటాం. మరి ఇదే ఇండియన్ హిస్టరీలో, యాన్షియంట్ హిస్టరీలో సింధు నాగరికత, వేద నాగరికత, ఇక్కడ సమాజము, కుటుంబము, బంధుత్వము, కులము, తెగ, మతం, సామాజిక, మత, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు భారతీయులపైన ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపించినాయి, ఈ అంశాలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశాలను మనం ఇవన్నీ మళ్ళీ ఎక్కడ కవర్ అవుతున్నాయట అంటే సోషియాలజీలో కవర్ అవుతున్నాయి. ఈ టాపిక్లన్నీ మళ్ళీ సోషియాలజీలో కవర్ అవుతూ ఉంటాయి. అంటే ఓవరాల్గా సోషియాలజీ అనేది ఒక 50 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్. మరి ఇవన్నీ చదివినప్పుడు మనకు ఒక 20 నుంచి 30 మార్కులు ఈ ఇండియన్ హిస్టరీని చదవడం వల్ల సోషియాలజీలో కలిసే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఇండియన్ హిస్టరీని, సోషియాలజీ సిలబస్ను ఒకసారి దగ్గర పెట్టుకొని మీరు ప్రిపరేషన్ను కొనసాగించినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇది చాలా ఫ్యాక్ట్. ఓకేనా? ఇకపోతే ఈ విధంగా ఈ అంశాలను మీరు చదవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మీరు చదువుకోవచ్చు. దీని తర్వాత మనం ఇంకా ఈ ఇండియన్ హిస్టరీని ఈ విధంగా చదువుతూ సోషియాలజీని కవర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి తెలంగాణ మూమెంట్ గురించి కొద్దిగా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సోషియాలజీ తీసుకున్నాను కాబట్టి
దాన్ని ఒకసారి కవర్ చేస్తాను. రైట్, తెలంగాణ హిస్టరీ, దీనికి ఒక 25 మార్కులు ఉన్నాయి, ప్లస్ జనరల్ స్టడీస్లో ఒక 15, 40 మార్కులు. మరి తెలంగాణ హిస్టరీలో ఏ టాపిక్లను చదివే అవకాశాలు ఉంటాయి మీకు? తెలంగాణ హిస్టరీలో మీరు ఏ అంశాలను చదవచ్చు అంటే, తెలంగాణకు సంబంధించినటువంటి యొక్క జోగిని వ్యవస్థ, ఏ వ్యవస్థ అంటున్నా, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, వీటి మీద వచ్చినటువంటి చట్టాలు, ఈ యొక్క తెలంగాణ హిస్టరీ. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీలో వెట్టి చాకిరీ వ్యవస్థ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు, వాటికి దారితీసినటువంటి పరిస్థితులు. ఈ అంశాలను కనుక మీరు చదివినట్లయితే, వీటితో పాటు తెలంగాణ చారిత్రక నిర్మాణాలు, తెలంగాణ చారిత్రక నిర్మాణాలు, ఈ అంశాలని చదివినట్లయితే మనకేం కనిపిస్తున్నాయి? తెలంగాణ చారిత్రక నిర్మాణాలు అంటే ఓ బిర్లా మందిర్ కావచ్చు, ఎర్రకోట కావచ్చు, ఒక హైకోర్టు కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, లుంబిని పార్కు కావచ్చు, అనేక భవన నిర్మాణాలు, హైదరాబాద్ తెలంగాణ కేంద్రంగా ఉన్నటువంటి చారిత్రక నిర్మాణాలు, ఇవన్నీ మనకు తెలంగాణ హిస్టరీలో కనిపిస్తాయి. వీటన్నిటిని చదివితే సోషియాలజీలో మళ్ళీ జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ, వెట్టి చాకిరి, వెట్టి బానిసత్వం, మరియు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారితీసినటువంటి పరిస్థితులు, తెలంగాణ చారిత్రక నిర్మాణాలు, ఇవన్నీ మళ్ళీ మనకు సోషియాలజీలో కవర్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ మనం చూసేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఈ విధంగా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీని చదివితే మనకు ఏ సబ్జెక్ట్ కవర్ అవుతుంది అంటున్నా, ఈ యొక్క సోషియాలజీ అనేది కవర్ అవుతూ ఉంది. మళ్ళీ ఈ సోషియాలజీ కవర్ కావడానికి నేను ఇంకా ఏమంటున్నానంటే, పాలిటీలో మీరు ఏ అంశాలను చూడొచ్చు? బాల కార్మిక చట్టాలు, మహిళల కోసం పొందుపరచబడినటువంటి చట్టాలు, బాల కార్మిక చట్టాలు, విద్యా హక్కు చట్టాలు, నెక్స్ట్ మహిళా చట్టాలు, ఈ అంశాలన్నింటినీ పాలిటీని బేస్ చేసుకొని చదివితే మనకు మళ్ళీ ఏం కవర్ అవుతుందట అంటే, సోషియాలజీలో ఓవరాల్గా టోటల్ ఒక 5 యూనిట్లు ఉంటాయి, ఇది కవర్ అవుతుంది పాలిటీని చూస్తే. ఓకేనా? ఇవి మళ్ళీ 3 టాపిక్లు, ఇవన్నీ సోషియాలజీని కవర్ చేస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఏమంటున్నానంటే, తెలంగాణ ఎకానమీకి సంబంధించి, తెలంగాణ ఎకానమీని చదివినట్లయితే, తెలంగాణ ఎకానమీలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి పథకాలు, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఈ టాపిక్ మళ్ళీ మనకు సోషియాలజీలో కనిపిస్తుంది. స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ, మిషన్ భగీరథ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, ఇలా ఎన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ పథకాలన్నీ మనకు మళ్ళీ సోషియాలజీలో కనిపిస్తాయి. ఇవన్నీ చివరి యూనిట్లో, పాలిటీ ఎకానమీకి సంబంధించి మిక్స్ చేసే సోషియాలజీ చివరి యూనిట్. మళ్ళీ ఈ టాపిక్స్ అన్నీ సోషియాలజీలో కవర్ అవుతాయి. ఈ విధంగా ఒక ఇండియన్ హిస్టరీని, తెలంగాణ హిస్టరీని, పాలిటీని, తెలంగాణ ఎకానమీని కలిపి చదివితే సోషియాలజీ వస్తుంది నీకు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏ టాపిక్ చూడొచ్చు అంటే, ఇకపోతే నేను ఇంకొక టాపిక్ను పరిచయం చేస్తున్నా. ఇదేంటి అంటే, తెలంగాణ మూమెంట్. ఏమంటున్నామండి? తెలంగాణ మూమెంట్ అంటున్నా.
ఇది 150 మార్కులు. దీన్ని చదివితే కవర్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఏది? తెలంగాణ మూమెంట్ను చదివితే మనకు కవర్ అయ్యే సబ్జెక్టు తెలంగాణ ఎకానమీ అనేది కవర్ చేస్తుంది అని చెప్పిన. మరి తెలంగాణ ఎకానమీని ఏ విధంగా కవర్ చేస్తుంది అనే అంశాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. తెలంగాణ మూమెంట్కు సంబంధించి 1969-70 మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో తలెత్తినటువంటి మార్పులు, అభివృద్ధి సమస్యలు మరియు గోదావరి నదీ జలాలపైన వచ్చినటువంటి కమిటీలు, సమస్యలు, మరి అదేవిధంగా కృష్ణా నదీ జలాల మీద వచ్చినటువంటి ట్రిబ్యునల్స్ మరియు సమస్యలు, పరిష్కారాలు, మరి అదే ఇవన్నీ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయట అంటే తెలంగాణ ఎకానమీలో కవర్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇదే తెలంగాణ మూమెంట్కు సంబంధించి ఇంకా ఏం చదవచ్చు అంటే ముల్కీ నిబంధనలు, ముల్కీ ఉద్యమం, ఈ ముల్కీ ఉద్యమం మీద వచ్చినటువంటి కమిటీలు మరియు గైర్ ముల్కీ ఉద్యమం మీద వచ్చినటువంటి కమిటీలు, ఇవన్నీ మళ్ళీ మనకు తెలంగాణ ఎకానమీలో ఉంటాయి. అంటే 1883 సంవత్సరం నుండి సాలార్ జంగ్ మరణం తర్వాత వచ్చినటువంటి ముల్కీ నిబంధనలకు అనుకూలంగా వచ్చినటువంటి సివిల్ ఎంప్లాయ్ లీస్ట్ కావచ్చు, ఫర్మనాలు కావచ్చు, జరీదా కావచ్చు, 1919 ఫర్మనా కావచ్చు, అరవముదం అయ్యంగార్ కమిటీ కావచ్చు, నిజాం సబ్జెక్ట్ లీగ్ యొక్క డిమాండ్స్ కావచ్చు, పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ కావచ్చు, మరి అదేవిధంగా కమిటీ నీళ్ళ మీద వచ్చినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్, మరియు 5 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం, కైలాష్నాథ్ వాంచు కమిటీ, కుమార్ లలిత్ కమిటీ, జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ, 1975 జోనల్ వ్యవస్థ, 1985లో వచ్చినటువంటి 610 జీవో, ఈ అంశాలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయట అంటే ఈ యొక్క తెలంగాణ ఎకానమీలో కనిపించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక తెలంగాణ మూమెంట్ను చదువుతూ ఉంటే నీకు తెలంగాణ ఎకానమీ అనేది కూడా కవర్ అవుతూ ఉంటుంది. మరి ఇదే తెలంగాణ ఎకానమీ కవర్ కావాలి అన్నప్పుడు నువ్వు ఇంకో సబ్జెక్ట్ను కూడా చదవాల్సి ఉంటుంది. అది తెలంగాణ జాగ్రఫీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ జాగ్రఫీలో 33 జిల్లాల సమాచారాన్ని చదువుకోవాలి. ఈ 33 జిల్లాల సమాచారాన్ని చదువుతున్నప్పుడు నీకు ఇక్కడ తెలంగాణ ఎకానమీతో పాటుగా తెలంగాణ కల్చర్ అనేది కూడా కవర్ అవుతూ ఉంటుంది. ఏ జిల్లాలో ఏ దేవాలయాలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి, ఏ జిల్లా వరి ఉత్పత్తిని సాధిస్తుంది ఎక్కువ మొత్తంలో, ఏ జిల్లాలో వాణిజ్య పంటలు పండిస్తున్నారు, ఏ జిల్లా యొక్క కమత పరిమాణం, వ్యవసాయ విస్తీర్ణం ఎంత, తృణధాన్యాలు ఎక్కడ పండిస్తున్నారు, మరి ఆరుతడి పంటలు ఎక్కడ పండిస్తున్నారు, వరి ధాన్యాలు ఎక్కడ పండిస్తున్నారు అనే అంశాలను తెలంగాణ జాగ్రఫీని బేస్ చేసుకొని చదివితే వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగం, ఖనిజ పారిశ్రామిక రంగం, పరిశ్రమలు, ఇవన్నిటికి సంబంధించి మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఎకానమీ కవర్ అవుతుంది. ఈ 33 జిల్లాలు, జాతరలు, ఈ యొక్క వంటి అంశాలు ఇట్లా చూసినప్పుడు తెలంగాణ కల్చర్ కూడా కవర్ అవుతూ ఉంది. అంటే ఒక తెలంగాణ మూమెంట్, ఒక తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీని చదివేటప్పుడు మీరు ఏ సబ్జెక్టులను కోట్ చేసుకోవచ్చు అండి? మూమెంటు, జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ కల్చర్, ఇవన్నిటిని మీకు కవర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అడిషనల్గా ఇవి చదువుతున్నప్పుడు మీకు సోషియాలజీ కూడా కవర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ సిలబస్ అంతా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ దీని తర్వాత ఈ విధంగా తెలంగాణ ఎకానమీ, సోషియాలజీ, ఈ అంశాలను కవర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా నేనేమంటానంటే ఒక తెలంగాణ మూమెంట్ పైన 150 మార్కులు వస్తే తెలంగాణ ఎకానమీ పైన
ఓ 50 మార్కులు, తెలంగాణ హిస్టరీ పైన ఓ 40 మార్కులు, ఈ యొక్క ఇండియన్ హిస్టరీ పైన ఓ 40 మార్కులు, సోషియాలజీ నుండి ఒక 50 మార్కులు. ఇగో ఈ అంశాలు మీరు చదివేటువంటి అవకాశాలు ఉంటాయి. 150, 200, 250, 250 ప్లస్ 290 స్కోర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వీటిని ఒక మళ్ళీ తెలంగాణ జాగ్రఫీ దీనికి ఒక 20 మార్కులు, అంటే మినిమం ఒక 300 స్కోర్ను మీరు అచీవ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ టైప్ ఆఫ్లో చదివితే. అవునా? సో మీరు ఏదైనా కానీ వేరే సబ్జెక్టులను కోడ్ చేస్తూ మీరు సెల్ఫ్గా నోట్స్ తయారు చేసుకున్నట్లయితే మీరు ఎంత లేదన్నా మీకు ఈ కాంపిటేటివ్లో కొత్తగా వచ్చేటువంటి ఆస్పిరెంట్స్ ఒక 4 నెలల కాలంలో మీ ప్రిపరేషన్ను ముగించాలి, పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉండాలి అని అనుకున్నప్పుడు ఇగో ఈ స్థాయి ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. మీ మెదడుకు ఎంత పదును పెట్టి మీరు నోట్ మేకింగ్ చేస్తే అంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. కాబట్టి ఇగో ఈ స్టైల్లో చదవండి. మరిన్ని కొత్త కొత్త అంశాలతోటి మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ ఐకాన్ ఇండియా, మీ గణేష్ సార్. జై భారత్.